అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మార్చి 19వ తేదీ గురువారం నాడు మన తెలుగువారి నూతన పండుగ ఉగాది రాబోతుంది. శ్రీ విశ్వాసనామ సంవత్సరం ముగిసిపోయి శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ ఉగాది రోజున అమావాస్య గడియలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి, అలాగే ఉగాది పండుగ రోజున ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది, ఈ ఉగాదికి సంబంధించిన నియమాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఈ నెల మార్చి 18 మరియు 19వ తేదీన చైత్ర అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఉగాది పండుగ రోజున ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలని చాలామందికి సందేహం ఉంటుంది. అయితే మార్చి 18వ తేదీ బుధవారం నాడు ఉదయం 7:40 అమావాస్య ప్రారంభమై మార్చి 19వ తేదీన గురువారం ఉదయం 6:55 వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఉగాది పండుగ రోజున అంటే మార్చి 19వ తేదీ ఉదయం 7 గంటల తర్వాత ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. అయితే మనలో చాలామంది ఉగాది పండుగ అంటేనే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేస్తారు. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా చక్కగా శుభ్రం చేసుకుంటారు. అలాంటి వారు ఈ సోమవారమే ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోండి. లేదా ఈ బుధవారం అమావాస్య ఏర్పడక ముందే అంటే ఉదయం 7:30 లోపే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అయితే మార్చి 19వ తేదీ ఉదయం 6:55 వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ తైలంతో అభ్యంగన స్నానం చేయాలి. శరీరం అంతా నువ్వుల నూనె రాసుకొని తలకి కూడా నూనె రాసుకొని తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. ఈ ఉగాది రోజున అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12:05 నుండి 12:55 మధ్యలో కొత్త పనులు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఈ ఉగాది పండుగ రోజున బ్రహ్మ, విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించాలి. అయితే ఈ ఉగాది పండుగలోపు ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసి మీ ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఒక కొత్త పంచాంగం పుస్తకాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా మీ ఆదాయం, వ్యయాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక మట్టి కుండను తెచ్చుకోండి. మట్టి కుండలో కొత్తగా ఉగాది పచ్చడి కలిపి మీ కుటుంబం అంతా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కలిసొస్తుంది. ఈ ఉగాది పండుగ నుండి మీ ఇంటి ఈశాన్యంలో మట్టి కుండ పెట్టుకుంటే ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే ఈ నూతన సంవత్సరము ఉగాది పండుగ రోజున మీ బీరువాలో డబ్బు, నగలు దాచే ప్రదేశంలో పచ్చకర్పూరం పెట్టుకోండి. పచ్చకర్పూర సువాసన నెగటివ్ ఎనర్జీని తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇక రాళ్ల ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఉగాది పండుగకు ముందుగానే రాళ్ల ఉప్పును తెచ్చుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోండి. ఇక మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అయితే ఉప్పును స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు. ఈ ఉగాది పండుగ వచ్చేలోపే అమావాస్య గడియలు లేకుండా ఇల్లంతా క్లీన్ చేసుకోండి. ఇంటి మూలల్లో ఉన్న దుమ్ము, బూజు పూర్తిగా తొలగించాలి. అలాగే వంటింట్లో జిడ్డు లేకుండా శుభ్రం చేసుకోండి. మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి బీరువాను కూడా శుభ్రం చేసుకోండి. బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. అలాగే బీరువాలోని బట్టలన్నీ తీసి సర్దుకోండి. అవసరం లేని పాత బట్టలను తీసేయండి. అలాగే కిటికీలు దగ్గర దుమ్ము ధూళి లేకుండా చూసుకోండి. ఇక డోర్ కర్టన్స్, బెడ్షీట్లను అన్నీ తీసి శుభ్రంగా వాష్ చేసుకోండి. అలాగే ఉగాది పండుగ వచ్చేలోపు ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ తీసేయండి. విరిగిన వస్తువులు, విరిగిన అద్దాలన్నీ వెంటనే తీసేయాలి. మీకు వీలైతే మీ ఇంటికి గడపలకు మరియు కిటికీలకు కొత్త రంగులు వేయించుకోండి. అలాగే ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తయారు చేసుకుంటారు. కాబట్టి కొత్త చింతపండు మరియు బెల్లాన్ని తెచ్చుకొని వాటితో ఉగాది పచ్చడి చేస్తే ఇక ఈ సంవత్సరం అంతా ఆహారానికి, సుఖ సంతోషాలకు లోటు లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి. పండుగ రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలుతో దేవునికి నైవేద్యం తయారు చేయండి. ఉగాది పచ్చడిని కూడా తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి.
ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరించాలి. ఉగాది రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఉగాది రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఈ ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ పూర్తి చేసుకుని మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. చాలా మంచి జరుగుతుంది. ఇక వాస్తు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ ఉగాది పండుగ రోజున దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఉగాది రోజున ఏది చేసినా చెయ్యకపోయినా తులసి కోటను ఖచ్చితంగా పూజించండి. తులసి మొక్కలోనే దేవతలందరూ నివసిస్తారు. కాబట్టి ఉగాది రోజున తులసి మొక్కను పూజిస్తే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే ఉగాది రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ కొత్త సంవత్సరం అంతా మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరగాలంటే ఈ ఉగాది రోజు లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరంలో ఎలాంటి ఆపదలు, కష్టాలు దరిచేరకుండా ఉండాలంటే మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోండి. ముఖ్యంగా పండుగ నాడు గుడిలో చెప్పే పంచాంగాన్ని తప్పనిసరిగా వినాలి. అలాగే ఉగాది రోజున మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకోండి. అలాగే ఉగాది రోజున మీకు కుదిరితే గోవు పిడకలు తెచ్చుకొని వాటితో సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంటికి పట్టిన నరదృష్టి, నరఘోష సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు ఆకర్షిస్తారు. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. కాబట్టి ఈ ఉగాది పండుగ నాడు అందులోనూ గురువారం కలిసి వచ్చిన వేళ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఉగాది పండుగ నాడు ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి. బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గు వేసి ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి బంతిపూలతో మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించుకోండి. ఇక మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ పండుగ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ముఖ్యంగా ఉగాది పండుగ నాడు కొత్తగా పసుపు కుంకుమలు కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తద్వారా ఆడవారి సౌభాగ్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉగాది పండుగ నాడు ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలు ధరించాలి. పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఇంకా మంచిది. బ్రహ్మ పురాణం ప్రకారం ఈ ఉగాది పండుగ రోజునే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించాడట. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఈ ఉగాది రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే తెలివితేటలు, విద్యాబుద్ధులు పెరుగుతాయి. ఇక కంటి సమస్యలతో బాధపడేవారు ఉగాది రోజున ఉదయాన్నే స్నానం చేసి సూర్యదేవునికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. కంటి చూపు మెరుగుపడుతుంది. ఇక ఈ పండగ రోజు ఉగాది పచ్చడి తింటే కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలో వేసే బెల్లం తీయదనానికి అలాగే సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. అలాగే వేప పువ్వు చేదుగా ఉంటుంది, అంటే మన బాధలు, దుఃఖాన్ని ప్రతీకగా భావిస్తారు. ఇక పులుపు వంటి రుచులు మనం ఓర్పుగా ఉండాల్సిన పరిస్థితులను సూచిస్తుంది. మన జీవితంలో జరిగే ఉత్సాహం, రుచికి సంకేతంగా ఉప్పును భావిస్తారు. ఇక పచ్చి మామిడి ముక్కలు వగురుగా ఉంటాయి, అంటే కొత్త సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని అర్థం. ఇక కారం అంటే మనం సహనం కోల్పోయే పరిస్థితులను సూచిస్తుంది. ఈ విధంగా ఈ 6 రుచులు మన జీవితాన్ని ప్రేరేపిస్తాయి. ఈ విధంగా ఉగాది పండుగ నియమాలు ఆచరించి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.